ఇండియాలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్ళాలి, దానికి కూడా ఏ విధంగా పోవాలనో ముందుకెళ్తున్నాం. కంట్రీ మీరు నిన్న ప్రధానమంత్రి గారు GST రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ రోజు కామన్ మ్యాన్ కి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ఎ బిగ్ రిఫార్మ్. దీంతో సమానంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకొన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగితే నెక్స్ట్ లెవెల్ కి ఎకానమీ వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం 7%, 7.5% గ్రోత్ కు వస్తున్నాం. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే 10% ప్లస్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ప్రపంచంలో గ్రోత్ లో నెంబర్ 1 ఇండియా. ఏ దేశం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యంగ్స్టర్స్ మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం. చాలా మంది 2050 వరకు కూడా ఉంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే 2047 100 years ఇండిపెండెన్స్ డే. ఆ రోజుకి ఇండియా విల్ బి నెంబర్ 1 కంట్రీ. మీరు బియాండ్ దట్ మీరు సర్వీస్ లో ఉండబోతున్నారు. ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బిల్డ్ దిస్ గ్రేట్ నేషన్ టు నెక్స్ట్ లెవెల్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా టెక్నాలజీ గురించి మునిపే మనకు ప్రజెంటేషన్ చేశారు. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మనం కానీ టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే, డెసిషన్ మేకింగ్ తీసుకునే లీడర్షిప్ని మనం ప్రమోట్ చేయగలిగితే, డెసిషన్ తీసుకునే లీడర్షిప్. మళ్ళీ టెక్నాలజీ ఉండి మీరు డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఫలితాలు రావు. డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ ఇది చాలా ముఖ్యమే మనందరికీ. నేను ఎవ్రీడే మండే మార్నింగ్ 2.5 hours సర్వేలన్నీ చూసుకుంటున్నా, పర్ఫార్మెన్స్ అన్ని చూస్తున్నా, ప్రోగ్రెస్ అంతా చూసుకుంటున్నా. నెక్స్ట్ రివ్యూస్ ఏం పెట్టాలో అవి పెడుతున్నా. మీరు కూడా అది ఒక్కసారి డేటా అనలిటిక్స్ తీసుకుంటే, దాని మీద మీరు డెసిషన్ తీసుకుంటే, ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి ఈజీ అవుతుంది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం యంగ్ IAS, IPS, IFS తో మాట్లాడుతున్నాం. ఇంత మునుపు నేను టాప్ DGPలతో, DGలతో, IGలతో డీల్ చేసేవాడిని. అదే మరి CSలతోనే డీల్ చేసేవాడిని. ఈ రోజు నేను కింద నుండి వాళ్ళని మెంటర్ చేయగలిగితే మోర్ రిసోర్స్ఫుల్ అనే ఉద్దేశంతో 1-to-1 మాట్లాడమే కాకుండా ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ దెమ్. MLAస్తో కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఒకప్పుడు గ్రూపుల్లో మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు 1-to-1 మాట్లాడుతున్నాం. ఐ వాంటెడ్ టు మెంటర్, మోటివేట్ అండ్ ఆల్సో వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఫ్యూచర్కి ఏం చేయాలనో బాధ్యతతో చేపించడం కోసం పోతున్నాం. అందుకే ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్, రైట్ పర్సన్, దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీ హ్యావ్ స్టార్టెడ్. అది నిన్న SPsతో ప్రారంభమైంది, కలెక్టర్స్తో ప్రారంభమైంది, సీనియర్ ఆఫీసర్స్ని అదే మరిగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండో అన్ని పొజిషన్లో రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టే బాధ్యత తీసుకుంటాం. అక్కడి నుంచి అకౌంటబిలిటీ, మీరు చేసే పనులు బేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని